స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ 5వ సర్వసభ్య సమావేశం ఈ నెల 11వ తేదీన రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అమరావతి సర్కిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పిఎస్విఎస్ శర్మ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజమండ్రి మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్ లో బుధవారం జరిగే సమావేశంలో పలువురు ప్రముఖులు, అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. 1983లో ఎస్ఎన్ మారుతి వంటి ప్రముఖుల నెలకొల్పబడిన ఈ అసోసియేషన్ పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తుందని తెలిపారు. చిన్న కల్ప పబ్లిసిటీ లాంటిది ఇస్తే మాకు కూడా ఈ సమావేశానికి 100% రిజల్ట్స్ వస్తాయని చెప్తూ, ఈ సమావేశాన్ని చాలా బాగా నిర్వహించబోయేవాళ్ళు ముఖ్యంగా మా రిసెప్షన్ కమిటీ చైర్మన్, వారి ప్రధాన కారకులు, అలాగే పైన నిలబడిన మా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, వీరందరూ కూడా నా పేర్లు చెప్పారు. మోహన్ దాస్, మోహన్ పోయిన తర్వాత బ్యాంక్ కూడా 2 సర్కిల్గా అయిన తర్వాత ఈ మన అమరావతి సర్కిల్ అనేది కూడా ఏర్పాటు చేసాం. ఈ అసోసియేషన్లో మనకి 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారండి. ఈ సంయుక్త రాష్ట్రాలు అంటే 13 జిల్లాల్లో, సంయుక్త జిల్లాలు, పాత జిల్లాలు 13 జిల్లాల్లో మాకు 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారు. స్టేట్ బ్యాంకులో రిటైర్ అయిన అందరూ కూడాను మా అసోసియేషన్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన పర్టికులర్గా మెడికల్ ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్తో ఎప్పుడు టైం టు టైం మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాళ్ళ దేశంలో ఉన్న 17 స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్లో వాళ్ళ మా అమరావతి సర్కిల్ పెన్షనర్స్ అసోసియేషను 3వ స్థానంలో ఉంది, ముందంజలో ఉంది. మెంబర్షిప్లో కూడా ముందంజలో ఉన్నాము. ఇవన్నీ కూడా చక్కగా చూస్తున్న మా కమిటీ మెంబర్స్ వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మా అసోసియేషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు, లేకపోతే ఇంకేంటి, ఇదంతా కూడాను మా ప్రధాన కార్యదర్శి పిఎస్విఎస్ శర్మ గారు మాట్లాడతారు. మహేంద్రవరంలో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి వచ్చిన ఈ ప్రెస్ మిత్రులకి, మీడియా మిత్రులకి స్వాగతం పలుకుతూ, నా పేరు కెఎస్ రామచంద్రరావు, అధ్యక్షుడిని పెన్షనర్స్ అసోసియేషన్. అలాగే నా పక్కన సిహెచ్ వెంకటేశ్వరరావు గారు, ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీ, మా అసోసియేషన్ ట్రెజరరు, తర్వాత బాబాయ్ పంతులు గారు. అలాగే ఈ సమావేశం ఏర్పాట్లు కానీ ఇదంతా కూడా ఎంతో చక్కగా రిసెప్షన్ కమిటీ చైర్మన్ ఆది విష్ణు గారు, అలాగే ఆ సమావేశాలకి సెక్రటరీ జార్జి గారు, ఈ ప్రెస్ సమావేశానికి పలుకుతూ, మా ఈ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అనేది 2022లో ఏర్పడింది. ఇది 5వ సమూహం. అంతకుముందు భీమవరం, కడప, గుంటూరు 2022లో గుంటూరులో ఈ కొత్తగా అమరావతి సర్కిల్ అనేది బిగిన్ చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సమావేశానికి ప్రమోట్ చేయడానికి వచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ విషయం తమరికి అందరికీ మా అధికారులంతా చెప్పడం జరిగింది. మీరిచ్చే మా మీద చూపే అభిమానం రేపు జరగబోయే కార్యక్రమానికి మీరంతా వచ్చి ప్రమోట్ చేసి ఆశీర్వదించమని, ఆ కార్యక్రమం సఫలీకృతం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకమైన అభినందనలు మీకు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాది 5వ సంవత్సరిక జనరల్ బాడీ రాజమండ్రిలో చెప్తున్నాం. దాదాపు 1000 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మా బ్యాంకు ఉన్నతాధికారి సిజిఎం గారు, శ్రీ రాజేష్ కుమార్ పాటిల్ గారు వారు వస్తున్నారు. అలాగే మా ఫెడరేషన్, అంటే మాకు ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సమాఖ్య ఉంది. ఆ ఆల్ ఇండియా సమాఖ్యకి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ నడాఫ్ గారు కూడా ఆ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఎన్సిపి జాతీయ కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ వారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే ప్రత్యేకత ఎందుకంటే, ఇంతమంది నేషనల్ లీడర్సు, అలాగే మేనేజ్మెంట్ టాప్ రిప్రజెంటేటివ్స్ పెన్షనర్స్కు బ్యాంకు యొక్క కన్సర్న్ని, అలాగే ఆర్గనైజేషన్ కన్సర్న్ని వ్యక్తం చేయడానికి, అలాగే మెంబర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వాళ్ళందరూ రావడం అనేది
మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తున్నది. ముఖ్యంగా ఈ సమావేశంలో మేము చర్చించబోయే విషయాలు మీకు ఆల్రెడీ మీకు ఒక ఇది ఇచ్చేసాం, ఏం చేస్తున్నాం ఏంటి అని మరొకసారి అది చెప్పడం కన్నా మీరు ఆ నోట్ నుంచి తీసుకోండి. ముఖ్యంగా సామాజిక సేవల్లో మొత్తం దేశం మొత్తంలో కూడా మన రాష్ట్రంలోనే అమరావతి సర్కిల్లే చాలా ముందంజలో ఉన్నాం దీనిలో. ఇకపోతే మాకు నేషనల్ లెవెల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే బ్యాంకు ఉద్యోగులకి, బ్యాంకు రిటైర్ అయిన ఆఫీసర్లకు కానీ ఉద్యోగులకు కానీ పెన్షన్ అప్డేషన్ అనేది లేదు. ఏ వేజ్ డివిజన్లో రిటైర్ అయిన వాళ్ళకి ఆ వేజ్ డివిజన్ పెన్షనే వస్తుంది తప్పించి మిగిలిన స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే ఆర్బీఐ, నబార్డ్లో ఉన్నట్టు మాకు బ్యాంక్ ఎంప్లాయీస్కి రావట్లేదు. అది ఈ సమావేశంలో ప్రత్యేకంగా మేము చర్చిస్తాం. కానికనే మేము ఫెడరేషన్ సెక్రటరీగా కూడా పిలవడం జరిగింది. రేపు మీటింగ్లో మా ఫెడరేషన్ సెక్రటరీ ద్వారా మీరు అప్డేషన్ ఆఫ్ పెన్షన్ గురించి ఇంకొంత విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే స్టేట్ బ్యాంకులో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మరి ముఖ్యంగా 50% పెన్షన్ అనేది ఒకటి అధికారులకి అంటే ఆఫీసర్లకి పాత డేట్ నుంచి ఇవ్వాలి, అది పాత డేట్ నుంచి ఇవ్వట్లేదు, ఆ సమస్య ఉంది. అలాగే డిఆర్ఎస్ అలవెన్స్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ డిఆర్ఎస్ అలవెన్స్ వ్యత్యాసాలు వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే సమావేశంలో మేము డిస్కస్ చేసి మరి మా ఫెడరేషన్ సెక్రటరీ ద్వారా ఒకవేళ కోర్టుకు పోవాలా లేదా అజిటేషన్ ద్వారా పోవాలనేది రేపు మేము అక్కడ జరగబోయే దీనిలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.